మనసు చాలా ఉల్లాసంగా ఉంటుంది, కానీ దేవునికైతే ఉల్లాసాన్ని ఇవ్వదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము హితబోధను అనుసరించాలని దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా తేటగా తెలియజేస్తూ ఉన్నది. గత పునరుద్ధాన దినాల్లో మనం గమనించినటువంటి అంశం అది. ఈ నూతన పునరుద్ధాన దినమందు మనము మరొక నూతన అంశాన్ని గమనించబోతున్నాము. నూతన పునరుద్ధాన దినమందు మనము మరొక నూతన అంశాన్ని గమనించబోతున్నాము. చూడండి, ఉపాధ్యాయ తీయండి ఒకసారి. ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. పదిహేను వచనము. ఉపాధ్యాయ గ్రంథము 1 అధ్యాయం ఉంటుంది. చాలండి, 15వ వచనం వరకే. యెహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఉపాధ్యాయ ప్రవక్త ద్వారా దేవుడు ఏం తెలియజేయాలనుకుంటున్నాడంటే, నీవు చేసినదే ఏమన్నాడు? నీకు చేయబడును. అవునా? నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును, నీవు చేసినట్టే నీకును చేయబడును. ఇవాళ మనం నేర్చుకునే అంశం ఏమైందంటే, నీవు చేసినట్లే నీకును. ఈ లోకంలో కూడా మన స్నేహితులు కానీ ఎవరైనా మన బంధువులు కానీ వారు మన ఎడల ఎలాగ ప్రవర్తిస్తే మనం కూడా వారి ఎడల అలాగే ప్రవర్తిస్తాం, వారి ఎడల మనం కూడా అలాగే ప్రవర్తిస్తాం. చూడండి ప్రియ సహోదరి సోదరులారా, ఇక్కడ ఉపాధ్యాయ ప్రవక్త ఎదోమీయులతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క సందర్భాన్ని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎదోమీయులతో మాట్లాడుతున్నాడు. ఎదోము అనగా ఎవరు ఈ సందర్భాన్ని, ఈ మాటను ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే ఎదోమీయుల గురించి మాట్లాడుతున్నాడు. ఎదోము అనగా ఏశావుకు ఉన్నటువంటి మరొక పేరే ఎదోము. ఏశావు ఎవరు?
ఎవరు అన్న? ఏశావు. యాకోబు అన్న. ఏశావుకి యాకోబు తమ్ముడు ఇతడు. వీళ్ళిద్దరు ఎవరు కుమారులు? ఇస్సాకు కుమారులు. ఇస్సాకు అబ్రహాం కుమారుడు. అవునా? అంటే ఇస్సాకు కుమారులు ఇద్దరు ఎవరై అంటే ఏశావు, యాకోబు. ఏశావుకు ఉన్నటువంటి మరో పేరే ఏదోము. చూడండి ప్రియులారా, ఇప్పుడు చాలా మంది కూడా ఒకే పేర్లు ఉండవు. ప్రతి ఒక్కళ్ళు కూడా 90% 2 పేర్లు ఉంటాయి. అవునా కదా? ఉదాహరణకు ఎక్కడైనా మనం కోర్టులో చూసినట్లయితే పలాని ఏశావు అలియాస్ ఏదోము. అవునా? అంటే వాళ్ళ పేరు ఒక పేరు ఉంటుంది, మళ్ళా నిక్నేమ్ ఒకటి ఉంటుంది. ఇలాగూ అలియాస్ అని పిలుస్తారన్నమాట. కాబట్టి ఎదోము అనగా ఏశావుకున్నాడు మరొక పేరే ఎదోము. ఈయన ఇస్సాకు సంతానము. ఇస్సాకు 2 కుమారులు, ఏశావు, యాకోబు. చూడండి, మనందరూ కూడా తెలుసు ఇశ్రాయేలు ఎవరిని దేవుడు ఇశ్రాయేలుగా పిలిచాడు? యాకోబుని, యాకోబు సంతానాన్ని. అవునా కదా? మరి ఈ యాకోబు సంతానము ఇశ్రాయేల్ అయితే ఈ ఏశావు సంతానము ఎదోమీయులు అన్నాడు దేవుడు. ఏమన్నాడు? ఎదోమీయులు అన్నాడు. చూడండి, ఇశ్రాయేల్ కాలంలో దేవుని నియమం ఏంటంటే, ఇశ్రాయేల్ కాలంలో దేవుని నియమం ఏమైందంటే, ఇశ్రాయేల్ గనక దేవునికి విరోధంగా ప్రవర్తిస్తే, ఇశ్రాయేల్ గనక దేవునికి విరోధంగా ప్రవర్తిస్తే ఇశ్రాయేలులను అన్ని రాజుల చేతికి అప్పగించి ఇజ్రాయేల్ గనక దేవునికి విరోధంగా ప్రవర్తిస్తే ఇజ్రాయేలును దేవుడు ఏం చేసేవాడంటే అన్ని రాజుల చేతికి అప్పగించేవాడు. అన్ని రాజుల చేతికే అప్పగించేవాడు. ఎందుకు అన్ని రాజుల చేతికి అప్పగించేవాడు? వాళ్ళకి బుద్ధి రావటం కొరకు, వాళ్ళకు జ్ఞానం రావటం కొరకు. ఏం బుద్ధి, ఏ జ్ఞానం రావాలి? దేవుని ప్రజలుగా అయిన వారికి ఎంత ఆశీర్వాదాలు, ఎంత సౌకర్యవంతంగా జీవితం ఉంటుంది, దేవుని ప్రజలు కాని వారు ఎంత మూర్ఖులై ఉంటారు, ఎంత మొరటి వారిగా ఉంటారు అని వాళ్ళు తెలుసుకోవాలని దేవుడు ఏం చేసేవాడంటే ఆ నియమం చొప్పున అన్ని రాజుల చేతికి అప్పగిస్తాడు. ఇప్పుడు మనలో కూడా మనం గనక మనలను పరిశుద్ధాత్మ దేవుడు మనం దేవుని మార్గాన్ని అనుసరిస్తున్నప్పుడు మనలను 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఇలాగ హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఇన్నిసార్లు మనం వినకపోతే మనకు దుష్ట హృదయాన్ని దేవుడే ప్రవేశపెడతాడు. దుష్ట హృదయం అంటే ఏంది? అపవాది హృదయము. కాబట్టి మరి దేవుని పిల్లారా, పాత నిబంధన కాలంలో అయితే వీళ్ళు ఎప్పుడైతే దేవునికి విరోధంగా చేస్తారో స్వయంగా దేవుడే వీళ్ళను అన్ని రాజుల చేతికి అప్పగించేవాడు. వీళ్ళను అన్ని రాజుల చేతికి అప్పగించేవాడు. అయితే ఈ యొక్క అన్ని రాజులు వీరిని ఎలాగూ తీసుకెళ్లేవాళ్ళు? ఇప్పుడు అన్ని రాజులు ఎలాగ తీసుకెళ్ళాలండి? అన్ని రాజులు ఇజ్రాయేలులను తీసుకుని వెళ్ళటం అంటే ఏంటంటే అర్థం ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి చట్ట ప్రకారము, రాజ్యాంగ ప్రకారము
పోలీసులు ఏం చేస్తారు? మనల్ని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు యువర్ అండర్ అరెస్ట్ అని చెప్తారు. అంటే సామరస్యంగా చెప్తా ఉంటారు, అవునా? అయితే మరి అప్పుడు నుండి అన్ని రాజులు ఇజ్రాయిలులను చెరకు తీసుకొని వెళ్ళేటప్పుడు, అంటే వాళ్ళని బానిసలుగా తీసుకొని వెళ్ళేటప్పుడు ఏం చేసేవారంటే, బలవంతులనేమో చంపేవాళ్ళు, వాళ్ళ ఆస్తుల్ని సంచుల్లో వేసుకొని తీసుకువెళ్ళేవాళ్ళు, బలహీనులేమో చెరకు తీసుకొని వెళ్ళేవాళ్ళు. చెర అనగా వాళ్ళకు బందీలుగా, అంటే వాళ్ళకి ఏది చెప్తే అదే చేయాలి. జీతగాడు అంటారే, బానిస అంటారే, అలాగనమాట. అంటే బలవంతులనేమో చంపేసేవాళ్ళు, వాళ్ళకి ఎదురు తిరిగే వాళ్ళను. అదే వాళ్ళ ఆస్తుల్ని, విలువైన ఆస్తులన్నింటినీ కూడా వాళ్ళు వెంట తీసుకొని వెళ్ళేవాళ్ళు. బలహీనలేమో చెరకు తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ తోటల్లో, వాళ్ళ గృహాల్లో, వారి రాజ్యంలో పనిచేయటకు. అయితే ఇలాగ తీసుకొని వెళ్ళేటప్పుడు ఈ యొక్క అన్ని రాజులకు జాలి కానీ దయ కానీ ఏమీ ఉండదు. అయితే బాగానే ఉంది. కానీ ఈ యొక్క ఎదోమీయులు అనబడేవారు, వీళ్ళు ఏం చేసేవారంటే, తన సహోదరుల పట్ల, తన తమ్ముడు వంశమైనటువంటి ఇజ్రాయేల్ పట్ల, అన్ని రాజుల ప్రవర్తనకు వీళ్ళు ఒత్తాసు పలికేవాళ్ళు, అనగా వీళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. వాస్తవంగా అన్నదమ్ములంటే ఎలాగ ఉండాలండి? ప్రేమ కలిగి ఉండాలి, ఆప్యాయత కలిగి ఉండాలి, అవునా కదా? మరొకటి ఏంటంటే, దేవుడు ఎవరైతే తన ప్రజలను చెరబట్టుకొని పోవాలని నిర్ణయిస్తాడో వాళ్లకు మాత్రమే తన ప్రజలను శ్రమల పాలు చేసే అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. మిగతా వాళ్ళు వచ్చి మేము కూడా నీ ప్రజలను శ్రమల పాలు చేస్తామంటే దేవుడు దానికి ఒప్పుకోడు. అర్థమవుతుందండి? అంటే దేవుడు ఎవరి ద్వారానైతే ఇజ్రాయేల్ ప్రజలు శ్రమలు పొందాలని ఆయన నిర్ణయిస్తాడో వారి ద్వారా మాత్రమే, వారు మాత్రమే శ్రమ పొందాలి, శ్రమ అనుభవించాలి, వారి ద్వారా మాత్రమే. మిగతా వేరే రాజులు వచ్చి మేము కూడా దేవుని ప్రజలైన ఇశ్రాయేలును శ్రమపరుస్తాము, గాయపరుస్తాము, హేళన చేస్తామంటే దేవుడు దానికి సహించట్లేదు, దేవుడు దానికి ఒప్పుకోవట్లేదు. కానీ దురదృష్టకరం ఏంటంటే, తమకు సహోదరులుగా ఉన్నటువంటి ఈ ఎదోము, ఏశావు వంశస్థులు ఏం చేస్తూ ఉంటారంటే, వీళ్ళు చెరకు వెళ్ళినప్పుడు వీళ్ళ మీద జాలి పడాల్సింది పోయి వీరి ఎడల దయ చూపాల్సింది పోయి ఇంకా వీరిని ఇంకా ఎంతగా హింసించాలి, ఇంకా ఎంతగా వాళ్ళు హింస పొందుతుంటే ఆనందించాలి అని చూస్తూ ఉండేవారు. ఇప్పుడు ఉండే క్రైస్తవులు కూడా, క్రైస్తవ సమాజంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మన తోటి సహోదరుడు వాళ్ళు బాధపడుతూ ఉంటే పైకి మనం కూడా బాధపడుతూ ఉంటాం, కానీ లోపల నవ్వుతూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి అలాగే జరగాలి, ఎందుకంటే నాకంటే మంచి విశ్వాసులుగా ఉంటున్నారు కదా, దేవునితో అనునిత్య సాంగత్యం కలిగి ఉంటున్నారు కదా అని చాలా మంది మనసులో ఉంటుంది. కొంతమంది అయితే ఇంకా పచ్చి తెలుగులో చెప్పుకోవాలంటే వాళ్ళు తిక్కనగలనుకుంటారు, అవునా? అయితే ఇక్కడ చెరకు తీసుకొని వెళ్ళే విషయంలో, చెరకు పంపించే విషయంలో ఇజ్రాయేల్ సంతానాన్ని నాశనం చేయడానికైతే దేవుడు చెరకు పంపించలా. అర్థమవుతుందండి? ఇజ్రాయేల్ యొక్క సంతానాన్ని నశింపజేయటకు, అంటే నిర్మూలించుటకైతే దేవుడు చెరకైతే పంపించట్లే. మొదటనే చెప్పాను, వాళ్ళకి బుద్ధి కలగటానికి, దేవుని ప్రజలైన వారికి దేవుని ప్రజల పట్ల
దేవుడు చూపే ఆశీర్వాదాలు ఏంటి, దేవుని ప్రజలు కాని వారికి దేవుడు చూపే ఆశీర్వాదాలు ఏంటో వాళ్ళు ఆ చెరలో నేర్చుకొని వస్తారు. చూడండి ప్రియులారా, ఇప్పుడు ప్రస్తుతం జైల్లో కూడా క్షమాభిక్ష పెడతా ఉంటారు. ఆగస్టు 15, జనవరి 26. ఎందుకు క్షమాభిక్ష అంటే ఏందండి? అసలు జైలుకి ఎందుకు వెళ్తారండి? సత్ప్రవర్తన గల వాళ్ళు జైలుకి వెళ్తారా? అంటే మంచి ప్రవర్తన గల వాళ్ళు జైలుకి వెళ్తారా? కాదు. అంటే వాళ్ళ ప్రవర్తన బాగోక అక్కడ వెళ్తారు. అయితే ఎవరైతే ఆ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తన మార్చుకుంటారో, వాళ్ళు బుద్ధి వస్తుందో, వాళ్ళు స్పృహ కలిగి ప్రవర్తిస్తారో, అప్పుడు వాళ్ళకు ఆ యొక్క జైలు అధికారి ఏం చేస్తారంటే వాళ్ళ ప్రవర్తన చూస్తూ ఉంటారు. వాళ్ళ ప్రవర్తన అంటే జైల్లో ఆ మొక్కలకు నీళ్లు పెట్టడం కానీ, ఆ జైలు శుభ్రంగా ఓడ్చడం కానీ, రకరకాల పనులు వాళ్ళు ఏం చెప్తే అది చేస్తూ ఉండాలి, సాగు చేస్తూ ఉండాలి. అలాగే ఎవరైతే అధికారులు చెప్పిన మాటకు తూచా తప్పకుండా పాటించి వాళ్ళ మాటను గౌరవించి పూర్తిగా వాళ్ళ మనసును మార్చుకుంటారో వాళ్ళకు క్షమాభిక్ష పెడతా ఉంటారు. క్షమాభిక్ష అనగా వీళ్ళు చేసిన, ఆ ఖైదీలు చేసిన పాపానికి, తప్పుకి వీళ్ళు వాళ్ళను క్షమించి వాళ్ళని విడిచిపెడతారు. అంటే ఇక్కడ ఖైదీల యొక్క గొప్పతనం ఏముండదు, కేవలము జైలు అధికారుల యొక్క గొప్పతనం ఉంటుంది. అలాగే దేవుడు కూడా ఇజ్రాయిల్లను అన్యరాజు చేతికి అప్పగిష్టమో దేవుని నిర్ణయంలో ఉంది. మళ్ళా కొన్నాళ్ళ తర్వాత వాళ్ళను తిరిగి అన్యరాజు చేతి నుండి విడిపించటము దేవుని వశమే. అవునా? అంటే మనకు బాధ కలగాలన్నా, సంతోషం కలగాలన్నా దేవుని నిర్ణయం చొప్పునే వస్తుంది. మంచి ఉదాహరణ చెప్పండి అండి. చెరలో ఉండటానికి ఐగుప్తు అనేది చెరైన ఇజ్రాయెల్కు, అవునా కదా? చెరే. కానీ ఐగుప్తుకు వెళ్ళే ఉద్దేశాన్ని కల్పించింది ఎవరు? దేవుడే. మళ్ళా వాడిని బయటికి రప్పించింది ఎవరు? దేవుడే. ఏందండి గోళ? ఎందుకు దేవుడు చెర పంపించాలి? మళ్ళీ ఎందుకు దేవుడు వాళ్ళకి విడుదల ఇచ్చేయాలంటారా? మరి మానవ బుద్ధి ఏందండి? మానవ నైజం ఏందండి? అయ్యా, ఇక నుంచి నేను తప్పు చేయను, పాపం చేయను, నీకు నమ్మకస్తులుగా ఉంటాను, నీకు విధేయుడుగా ఉంటానని ప్రార్థన చేసి లేచిన వెంటనే మరో తప్పు చేస్తూ ఉంటాం. అవునా? ఈ వారం మన వాక్యం విన్న ప్రకారము వాక్యం వినేటప్పుడు చాలా బలంగా నిర్ణయం తీసుకుంటాం. ఇక నుంచి నేను ఇటువంటి తప్పు చేయకూడదని. మందిరం నుంచి బయటకు వెళ్ళగానే మళ్ళా అదే తప్పు చేస్తూ ఉంటాం. కాబట్టి మరి తప్పు చేసిన వాడు శిక్షకు పాత్రమే కదా, మరి దేవుడు కూడా అంతే. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లారా, ఎందుకు నాశనం చేయడంటే దేవుడు ఇజ్రాయెల్ సంతానాన్ని? అబ్రహాముతో దేవుని వాగ్దానం ఏందండి? అబ్రహాముతో దేవుని వాగ్దానం ఏంది? అబ్రహాముతో దేవుని వాగ్దానం ఏంది? నీ సంతానమందు భూలోక వంశాలన్నీ ఆశీర్వదిస్తాను. అవునా? నీ సంతానం ద్వారా భూలోక వంశాలన్నిటినీ ఆశీర్వదిస్తానన్నాడు. అంటే ఎవరి ద్వారా ఆశీర్వదిస్తానన్నాడు? ఎవరి ద్వారా ఆశీర్వదిస్తానన్నాడండి? అబ్రహాము ద్వారా, అబ్రహాము వంశావళి ద్వారా. కాబట్టి దాని కొరకు మన కృతజ్ఞత కొడుకులో చెప్పుకున్నాం మనం. దేవుడు మొట్టమొదటిగా నాయకుల్ని ఏర్పాటు చేశాడు, ఆ తర్వాత న్యాయపతులను ఏర్పాటు చేశాడు, ఆ తర్వాత రాజులను ఏర్పాటు చేశాడు, ఆ తర్వాత ప్రవక్తలను ఏర్పాటు చేశాడు, ఆ తర్వాత దేవదూతలను ఏర్పాటు చేశాడు. వీరెవరి వల్ల కాల చెట్టు చివరిగా ఎవరి వల్ల అయింది? యేసు క్రీస్తునే భూమి మీద పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మనం దేవుడు ఎందుకొరకు చెరకు పంపించాలి?
ఇజ్రాయేల్ ఎందుకు ఇబ్బంది పెట్టాలి అది మనము దేవుణ్ణి తప్పుగా అనుకోవడానికి లేదండి. కాబట్టి ఇజ్రాయేల్ భూలోక వంశములన్నింటిని కూడా అబ్రహాము సంతానం ద్వారా దేవుడు ఆశీర్వదిస్తానన్నారు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువారు యోధా గోత్రం నుంచి, యోధా జనాంగం నుంచి రావాలి. కాబట్టి అదేనండి, ఇజ్రాయిల్ కదా దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పింది. మరి యూదులు ఎక్కడి నుంచి వచ్చారండి? యూదులు ఎక్కడి నుంచి వచ్చారండి? చెప్పగలరా మీలో ఎవరైనా? ఇజ్రాయిల్ 12 గోత్రాల్లో ఇజ్రాయిల్ గోత్రంగా, యోధా గోత్రంగా విడిపోయాయి. ఎందుకంటే పూర్తిగా దేవుని చిత్తాన్ని అనుసరించిన వాళ్ళందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడ్డారు. చూడండి, చాలా మంది భూమి మీద క్రైస్తవులు కూడా ఎవరైతే వారికి మాదిరిగా మంచి విశ్వాసులు ఉంటారో వారితో ఎక్కువగా సహవాసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నామకార్థం అక్కడ విశ్వాసం గల వాళ్ళు నామకార్థ విశ్వాసంతోనే సహవాసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఇజ్రాయేల్ గోత్రంలో, ఇజ్రాయేల్ సమూహంలో ఉన్న వాళ్ళేమో నామకార్థంగా బ్రతికారు. అంటే ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తాన్ని జరిగించుకుంటూ ఉన్నారు. యోధా గోత్రంలో ఉన్నటువంటి ప్రజలైతే పూర్తిగా దేవుని చిత్తాన్నే జరిగించారు. పూర్తిగా దేవుని చిత్తాన్ని జరిగించారు. కాబట్టి చూడండి, దేవుని ప్రణాళిక ఎంతో గొప్పదై ఉందో. దేవుని చిత్తాన్ని పూర్తిగా జరిగించినట్టు యోధా గోత్రం నుండి యేసుక్రీస్తుని భూమి మీదకు తండ్రి అయిన దేవుడు పంపాడు. తండ్రి అయిన దేవుడు పంపాడు. అంటే ఆయనను పంపటం వెనుక ఉద్దేశమే ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడు దేవుడు. ఏ సందేశము? ఈ జనాంగము నాకు పూర్తి స్థాయిలో విధేయత కలిగి ఉన్నది. కాబట్టి ఆయనను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు భూమి మీద బతికాడు. ఆయన విధేయుడిగా జీవించాడు అనే దాన్ని అక్కడ దాక్కొని వెళ్ళిన అవసరంలా. అసలు ఆయన ఏ జనాంగం నుండి పుట్టినాడు అనే దాన్ని బట్టే ఆయన విధేయత ఏందో, ఆయన భక్తి ఏందో మనకు అర్థం కావాలనేది దేవుని ప్రణాళిక అయి ఉన్నది. నిజంగా ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. ఎంత గొప్పగా దేవుడు ఆలోచన చేశాడో, ఎంత గొప్పగా దేవుడు నిర్ణయించాడో. ఇప్పుడు కూడా ఎవరైనా బిడ్డలు దేవుని యందు మంచిగా కీర్తన పాడుతున్నప్పుడు, లేదంటే వాక్య భాగం చదువుతున్నప్పుడు, లేదంటే ఇక్కడ ఉన్నా కూడా విశ్వాసంతో ఉన్నప్పుడు ముందుగా నీ పేరేందమ్మా అని అడగరు. మీ తల్లిదండ్రుల పేరేంటమ్మా అడుగుతారు. ఎందుకు? వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన దాన్ని బట్టే, వాళ్ళు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టే బిడ్డలు అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారు చాలా మటుకు. కాబట్టి ఇప్పుడు సహోదరి సోదరులారా, ఎక్కడ కూడా దేవుని ప్రణాళిక ఎంతో గొప్పగా ఉన్నది. యోధా జనాంగం నుండి యేసుక్రీస్తు ప్రభువారు రావాలని. అలాగే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకి యోధా జనాంగం ద్వారా భూమి మీద రప్పించారు. అయితే ఇజ్రాయేలును శిక్షించడానికి ఇతర రాజులకు, ఇతర అన్య రాజులకు దేవుడు ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వలేదు. ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వలేదు. ఇక్కడ ఒక విచిత్రం ఉందండి. విచిత్రమైన విషయము, ఒకవేళ ఎవరైనా ఇశ్రాయేలులను ఇతర అన్య రాజులు కనుక శోధిస్తూ ఉంటే, శ్రమలు పెడుతూ ఉంటే దేవుడు ఏం చేసేవాడంటే మరలా ఇజ్రాయిల్లో ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకొని ఈ ఇతర అన్య రాజుల మీదకు యుద్ధాన్ని పంపించి వీళ్ళను ఓడగొట్టి మరలా ఇజ్రాయిల్లను వారి స్వదేశానికి తెప్పించేవాడు. అంటే ఇజ్రాయిల్ పట్ల దేవుని యొక్క కాపుదల, దేవుని కృప
ఎంతగా ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. ప్రియ పిల్లారా, మనం అనుకుంటామే దేవుడు నన్ను చేయి విడిచాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, ఇదిగో ఈ విషయంలో దేవుడు నన్ను ఆదరించలేదు, ఈ విషయంలో సంఘం నన్ను ఆదరించలేదు అని మనం అనుకుంటామే. కానీ ప్రతి నిత్యము కూడా దేవుడు ఆదరిస్తూ ఉంటాడు. అది ఏ సమయంలో ఆయన ఆదరించాలని, ఏ రీతిగా ఆదరించాలని ఆయన నిర్ణయిస్తాడో ఆ సమయంలోనే ఆ వ్యక్తి ద్వారానే మనకు ఆదరణ దయచేస్తాడనేది సత్యమైనది ప్రియ సహోదరి సోదరులారా. అదే మన పిల్లల్ని అయితే మనం ఎంతైనా కొట్టుకుంటాము, తిట్టుకుంటాము. అదే ఆ కొట్టే సమయంలో ఇతరులైన వారు ఎవరైనా మనకు తెలిసిన వారు వచ్చి ఇంకో దెబ్బ కొట్టండి ఏమంటామండి, కొట్టుంగా మాకు తెలుసుగా మా పిల్లల గురించి, వాళ్ళని ఎట్ట కొట్టాలో ఎట్ట తిట్టాలో, అవునా అని మనం వెంటనే మళ్ళా ఆ పిల్లలపై పాజిటివ్గా ప్రవర్తిస్తూ ఉంటాం. అంటే మన పిల్లల పట్ల ఇతరుల కనుక పెత్తనం చేయాలని చూస్తే మనం సహించలేము. మన పిల్లలను ఇతరులు గాయపరచాలని చూస్తే మనం సహించలేము. చివరికి వివాహాలు అయిన తర్వాత కూడా చాలా మంది చెప్తా ఉంటారు, ఏమని, మా అమ్మాయిని చాలా ఇబ్బంది పెడుతుందండి, ఇదిగో మా అబ్బాయిని చాలా ఇబ్బంది పెడుతుందండి. అంటే చూడండి, ఆ ప్రేమ అనేది తల్లిదండ్రులకు చనిపోయే వరకు చావదు. ఎక్కడో కొంతమందే ఉంటారు, కానీ 99% తల్లిదండ్రులు కనుక పిల్లలు వాళ్ళు ముసలి వాళ్ళైనా కూడా చూడండి, హాస్పిటల్ వెళుతున్నప్పుడు ఇద్దరు ముసలి వాళ్ళుగానే కనిపిస్తూ ఉంటారు. కానీ ఆ కొడుక్కి తన వయసు ముసలితనం వచ్చినా కూడా తల్లిదండ్రులకి ఇంకా వారిపై ప్రేమ చావదు. అలాగే దేవుడు కూడా తన ప్రజలైన వారిని ఇతర అన్యరాజులు కనుక శిక్షిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎక్కడ ఏమి జరుగుతున్నా కూడా ఆయనకు తెలియదు ఏమీ లేదు కదా. వెంటనే వారి బారి నుండి ఇజ్రాయేలును విడిపించేవాడు దేవుడు. కాబట్టి ఇజ్రాయేలులకు దేవునికి మధ్య సంబంధం ఎలాంటిదో తెలుసా? తండ్రి బిడ్డల మధ్య సంబంధం అండి. ఏ సంబంధము? తండ్రి బిడ్డల మధ్య సంబంధము. ఇప్పుడు మన సంబంధం కూడా అలాంటిదేనా? ఇప్పుడు క్రైస్తవులు బట్టి మనందరికీ మన పరమ తండ్రి దేవునికి సంబంధం కూడా ఇలాంటిదేనా కాదా? ఇలాంటిదే. ఇంకా స్వయంగా అంటున్నాడు, నాకు కుమారులు కుమార్తెలని. అవునా? అంటే ఎలాగండి? ఎలాగ కుమారులు కుమార్తెలు అవుతున్నాము? బాప్తిజము ద్వారా, ఆత్మ సంబంధంగా. అదే మత్తయి సువార్త 23వ అధ్యాయం ద్వారా అంటున్నాడు 7వ వచనం నుంచి, మీలో ఎవరికి నీ తండ్రి అని పేరు పెట్టవద్దు, మీ అందరికీ తండ్రి ఒక్కరు, ఆయన పరలోకమందున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లారా, మత్తయి సువార్త అన్నాడు, మీరు ఎవరిని కూడా గురువులను పిలవద్దు. అవునా? సంత విధులు వందనములు మీరు చెప్పించుకోవద్దు. అవునా? బోధకులను పిలవడవద్దు అని చెప్తున్నాడు. ఆ సందర్భంలో చెప్తూ, మీరు ఎవరు కూడా ఆత్మీయ తండ్రి అని భూమి మీద ఏ సేవకుడిని పిలవకూడదు. కానీ ఇప్పుడు 99% పిలిచేది సేవకుల్ని. అవునా? మొన్న ఒక గృహానికి పోతే దాదాపుగా 80 కిలోమీటర్ల దూరం వెళ్తున్నారు దేవుణ్ణి ఆరాధించడానికి. ఏందంటే మా ఆత్మీయ తండ్రి అక్కడ ఉన్నాడని చెప్తున్నారు. నిజంగా దేవుని వాక్యమేమో ఆత్మీయ తండ్రి అని కేవలము పరలోకమందున్న తండ్రిని మాత్రమే ఉద్దేశించి ఉపయోగించాలని చెప్తున్నాడు. కాబట్టి ఇజ్రాయేలుకు దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధము తండ్రి బిడ్డల సంబంధము. తండ్రి బిడ్డల సంబంధం ఎలాగుంటుందండి? తండ్రి కోపడతాడు, కోపగించుకుంటాడు, మళ్ళా బిడ్డలను హక్కు చేర్చుకుంటాడు. మళ్ళా బిడ్డకి ఏం కావాలో
అవసరమైతే అప్పు చేసేనా, అవసరమైతే ఏదైనా తన స్థాయిని తగ్గించుకొని ఏ పనైనా చేస్తాడు. కొంతమంది అయితే దొంగతనాలు చేసి కూడా బిడ్డలను పోషించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అడుక్కొని కూడా బిడ్డలను పోషించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం అనాథలకు భోజనం ప్యాకెట్లు ఇచ్చే విషయంలో ఇచ్చేవాళ్ళు కొంతమంది, వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక 1000 రూపాయలు సంపాదించి ఇంటికి పోయి వాళ్ళ కొడుకులకి ఇస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు దౌర్బల్యమైన జీవితాన్ని అనుభవిస్తూ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కొడుకులను మంచిగా వీళ్ళు రూపాయి కూడా తినకుండా తీసుకుపోయిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. మరి మనుషులమైన మనమే ఎలాగుంటే మన దేవుడు ఏంటి, యెహోవా ఎలాగుండాలనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఇజ్రాయిల్ కొన్ని సందర్భాల్లో వాళ్ళు దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరు నా జనాంగం అంటాడు దేవుడు, మళ్ళా మమ్మల్ని శిక్షిస్తాడు, ఇదేంటి అని వాళ్ళు కొద్దిగా అప్పుడప్పుడు కూడా దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈనాడు మనం కూడా దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. దేవుడు చాలా మంది కూడా వాళ్ళ కుటుంబాల్లో ఏవైనా జరగని సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళు మొట్టమొదటిగా వాళ్ళ నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే, దేవుడు అనేవాడే ఉంటే మా కుటుంబంలో ఎలా జరిగిందా? మీకు తెలుసుకండి, మేము ఎంత నీతిగా ఉంటాం, ఎంత భక్తిగా ఉంటాం, ఎంత పరిచర్య చేశాం చర్చిలో, కానీ మాకే ఎలా జరిగింది అని దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. కాబట్టి అలాగూ నిందిస్తము సరైన విధానం కాదని మనం అర్థం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మరి ఇలాంటి ఏదోము వంశస్థుడి యొక్క వీళ్ళు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారు? ఇజ్రాయేలు చెరకు వెళ్ళినప్పుడు ఇజ్రాయేల్ పట్ల జాలి చూపించాల్సిన పోయి, కనికరం చూపించాల్సిన పోయి ఎలా ఉన్నారు వీళ్ళు? వాళ్ళని ఇంకా హేళన చేస్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళకి ఇలాగే జరగాలే, ఇంకా మంచిదని మనసులో నవ్వుకుంటూ ఉన్నారు. మొన్న ఒక వాట్సాప్ స్టేటస్లో వచ్చింది, ఒకప్పుడంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే కానీ ఏదైనా ప్రమాదం జరిగితే కానీ ముందుగా వెంటనే వాళ్ళు ఎలాగో కాపాడాలి అని ఆలోచన చేసేవాళ్ళంట. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ యాక్సిడెంట్ని ఎలాగ వీడియో తీయాలి, ఎలాగ ఫోటోలు తీసి స్టేటస్లో పెట్టుకోవాలి, ఇదిగో ఇంత ఘోరమైన యాక్సిడెంట్ని ఫస్ట్గా ఈ వ్యక్తి ద్వారానే లోకాన్ని తెలిసిందని అనుకున్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారంట. ఎదోమీయుల పరిస్థితి కూడా అలాగే ఉంది. అంటే ఎదోమీయులు ఎలాంటి వారని దేవుడు తెలియజేస్తున్నాడంటే, ఎదోమీయులు ఇలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారు కదా, అంటే వారికి కఠినమైన మనస్సు ఉన్నదని దేవుడు తెలియజేస్తున్నాడు. ఏ మనసు? కఠినమైన మనస్సు ఉందని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి కఠినమైన మనసు ఉంటే దేవుడు ఏమంటున్నాడండి? పక్కనోడి కోసం గుంట తీస్తాం, వాడు గుంటలో పడాలని. ఏమైందండి? ఆ గుంటలో మనమే, లోకంలో కూడా అంటారు ఎవరు దూకున్న గుంటలో వాళ్ళే పడతారండి, అవునా కదా? కాబట్టి ఎదోమీయులు ఎలాంటి మనసు కలిగిన వారంటే కఠినమైన మనస్సు కలవారు, గర్వపు మనసు గలవారు, అహంకారంతో కూడినటువంటి మనస్సు గలవారు. ఎదోము సంతానము కఠినమైన మనసు ఉంది, వాళ్ళకు గర్వపు హృదయం ఉన్నది, అహంకార మనస్సు ఉన్నది. కాబట్టి ఇలాంటి వారు వీళ్ళ నేచర్ ఏదో దేవుడు తెలియజేస్తున్నాడు. ఇలాంటి మనస్సు గల, కఠినమైన మనస్సు,
గర్వపు హృదయము, అహంకార మనస్సు గలవారు వీరు ఎలాగ ఉంటారు? ఆనాడు ఎదోమీయులు ఎలాగున్నారు, ఇప్పుడు క్రైస్తవుల్లో కూడా చాలా మందికి ఇలాంటి మనసు ఉంది, ఇలాంటి హృదయం ఉన్నది, ఇలాంటి మనసు ఉన్నది. ఎలాగ ఉంటారు అనే దాన్ని మనం గమనించినప్పుడు శ్రద్ధగా వినాలి. చూడండి ప్రియులారా, ఆదికాండము 36వ అధ్యాయము 1వ వచనము. బైబిల్ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిజంగా లేఖనాలు అలాగ ఉన్నవా లేవని పరిశీలన చేయండి. ఆదికాండము ఎదోమును ఏశావు వంశావళి ఇదే. ఏ వంశావళి? ఎదోమును. ముందుగానే చెప్పుకున్నాం కదా, ఏశావుకు మరో పేరు ఎదోము. ఇంతకుముందు పేరు మనం నోటి మాటగా చెప్పుకున్నాం, ఇప్పుడేమో లేఖనానుసారంగా మీకు లేఖన ఆధారాన్ని చూపిస్తున్నాను. ఎదోము నిజంగా ఎదోముకు మరో పేరు ఏశావా కాదనేది. ఇదే ఆదికాండం 25వ అధ్యాయము 25వ అధ్యాయము 26వ వచనాన్ని గమనిస్తే, తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకొని ఉండిన కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడిన. ఆమె వాడిని కన్నప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల వాడు. అంటే ఎవరి సంతానం గురించి మాట్లాడుతుంది? ఎవరి సంతానం గురించి మాట్లాడుతుందండి? 27వ వచనం నుంచి చదువుకుంటే ఎవరి సంతానం అనేది ఎక్కడ అర్థమవుతుంది? అవునా? చూడండి, రిబ్కాకు ఇస్సాకు పుట్టిన సంతానము. అవునా? కాబట్టి ఈ యొక్క ఏశావును మరే వ్యక్తి ఏశావు ఇస్సాకు సంతానము అని లేఖనానుసారంగా మనం గమనిస్తున్నాము. ఇజ్రాయేలు ఎక్కడ నివసించేవాడు? ఇజ్రాయేలుకు దేవుడిచ్చిన వాగ్దాన దేశం ఏంటి? ఇజ్రాయేలుకు కనాను దేశము. అవునా? మరి ఎదోమీయులకు సేయీరు మన్యము. మన్యం అంటే తెలుసు కండి మీ అందరు కూడా. మన్యం అంటే ఏంటండి? అడవులు. అంటే అక్కడ మ్యాక్సిమం గిరిజన సంస్కృతికి చెందిన వాళ్ళు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు అడవుల్లో. అవునా? వాళ్ళ వస్త్రాలు మన వస్త్రాల్లాగా ఉండవు, వాళ్ళ ఆహారం మన వచ్చే ఆహారంలాగా ఉండదు, వాళ్ళ గృహాలు మన గృహాల్లాగా బిల్డింగ్లు ఉండవు. నిన్న యూట్యూబ్లో వచ్చింది, ఒకప్పుడు ఒక 50 సంవత్సరాల క్రితము ఎలాగైతే కరెంట్ లేకుండా ఈ టెక్నాలజీ లేకుండా భూమి మీద మనుషులు బ్రతికారో అలాగే బ్రతుకుడు కొరకు శ్రీకాకుళం దగ్గరలో కూర్మ అనే ఒక గ్రామం ఉందంట. అక్కడ మొత్తం 16 ఎకరాల్లో ఆ గ్రామం 16 ఎకరాల్లో ఉంది. 8 ఎకరాల్లో ఏమో సాగు చేసుకుంటారు, అంటే వ్యవసాయం చేసుకుంటారు. 8 ఎకరాల్లోనేమో వాళ్ళు నివాస ప్రాంతం ఉన్నది. ఈ కుర్మ అనే గ్రామంలో ప్రజలు వేరే ఇతర గ్రామాల్లో ప్రజలపై, ఇతర పట్టణాల్లో ప్రజలపై ఆధారపడరు. వీళ్ళ పంట వీళ్ళే పండించుకుంటారు, వీళ్ళ చదువులు వీళ్ళే చెప్పుకుంటారు. వీళ్ళు ఇప్పుడు మనకు మాదిరిగా ఈ కరెంటుని కానీ ఏ టెక్నాలజీని వాడరంట.
అంటే ఇతర గ్రామాల మీద, ఇతర పట్టణాల మీద వీరు ఆధారపడాలంటే ఒకప్పుడు ఎలాగుండేవారండి మన పూర్వీకులు. ఒకప్పుడు ఈ యొక్క ధనము, మనీ అనేది లేదు, అవునా? మన దగ్గర వడ్లు ఉంటే వాళ్ళ దగ్గర పెసలు తీసుకునే వాళ్ళం, అవి ఇచ్చి, అవునా? అట్లా వస్తు మార్పిడి ద్వారానే మానవులు బతికేవాళ్ళు. ఇప్పుడు కూడా మీరు ఒకసారి నిన్న ఈ కూర్మా గ్రామాన్ని, ఈ గ్రామంలోటి నివాసాలను కాల్చివేశారు ఎవరో వ్యక్తులు. మరి ఎందుకు కాల్చివేశారని తెలియదు, కానీ నిన్న యూట్యూబ్లో వచ్చింది. అంటే చూడండి ప్రియులారా, ఈ గ్రామంలోని ప్రజలు పూర్తిగా వీళ్ళ జీవన శైలి ఒక 50 సంవత్సరాల క్రితము ఎలాగైతే వాళ్ళ జీవన విధానం ఉన్నదో ఇప్పుడు కూడా అలాంటి జీవన విధానం ఉంటాయి. కాబట్టి ఈ మన్యంలో జీవించే వాళ్ళు కూడా, ఇశ్రాయేలు కనాను చేరకమునుపు ఎక్కడున్నారు? మహారణ్యంలో ఉన్నారు. మహారణ్యంలో వాళ్ళు మళ్ళాగా చాలా మంది జగ్గిపేటని పేట అంటారు. పేటకి వెళ్ళి వద్దామంటారా? పేటకి వెళ్ళి కొనుక్కొని వస్తామంటారా? లేదు అవకాశం, అవునా? అక్కడే వాళ్ళన్నిటి కూడా సమకూర్చుకోవాలి. అలాగే ఎదోమీయులు శేయీరు మన్యంలో ఉండేవాళ్ళు. శేయీరు మన్యంలో ఉండేవాళ్ళు. ఎదోమీయులంటే ఏశావు వంశస్థులు. ఏశావు వంశస్థులు. యాకోబు వంశస్థులకేమో దేవుడు కనాన్ని ఇచ్చాడు, ఏశావు వంశస్థులకేమో శేయీరు మన్యాన్ని ఇచ్చాడు. దేవుని ప్రేమ చూడండి, మంచివారి మీదనో చెడ్డవారి మీదనో వర్షము కురుస్తుంది, ఎండ కురుస్తుంది, చలి కూడా ఒకే స్థాయిలో ఉంటున్నాయి, అవునా? ఎదోమీయులు వాళ్ళు చాలా కఠినమైన మనస్సు గలవాళ్ళు, గర్వపు హృదయం గలవాళ్ళు, అహంకారులు. అయినా సరే దేవుడు వారికి కూడా, వారి ఇళ్ళ కూడా కాపుదలు ఇస్తూ ఉన్నాడు. చూడండి, ఇదే అధికారము 25వ అధ్యాయము 20వ వచనము, 25, 27. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడటి ఎంతో నేర్పడి అరణ్యవాసిగా నుండిను, యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. కాబట్టి ఈ యొక్క ఏశావు సంతానము శేయీరు అరణ్యంలో మన్యంలో నివసించేవాళ్ళు. ముప్పై 36:9 చూడండి ఒకసారి. ఎనిమిదవ వచనం చూడండి. అప్పుడు ఏశావు శేయీరు మన్యములో నివసించను. ఏశావు అనగా ఎదోము. శేయీరు మన్యములో నివసించిన ఎదోమీయుల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే. కాబట్టి ఎలాగూ వీళ్ళేమో కనానులో నివసించారు, వీళ్ళేమో శేయీరు మన్యంలో నివసించారు. ఆ తర్వాత ఈ ఎదోమీయుల మనస్తత్వము ఎలాగో కఠినమైనది, ఎలాగో గర్వపు హృదయం గలది, ఎలాగో అహంకారులు అనే దాన్ని దేవుడు ఆయుష్కాలను పొడిగిస్తే వచ్చే పునరుద్ధానము గమనించడానికి ప్రయత్నం చేద్దాము. కాబట్టి ఎప్పటివరకు మనం గమనిస్తున్న అంశం ఏంటండి, నీవు చేసినట్లే నీకును చేయబడును. అంటే ఎదోమీయుల వంశస్థులు ఎదోమీయులు ఇజ్రాయేలు పట్ల ఎలాగైతే
ఆ కఠినమైన మనసును కలిగి, అన్యాయమైన మనసును కలిగి, గర్వపు హృదయాన్ని కలిగి అహంకారులుగా ప్రవర్తించారో, లోకంలో సామెత ఉంది, తాడి చెట్టును దన్నేవాడు ఉంటే దాన్ని తలదన్నేవాడు ఉంటాడంట. కొంతమందిని మౌనంగా ఉన్న వారిని వాళ్ళని హేళన చేస్తూ ఉంటారు. వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు అని. కానీ తీరా ఒక నాటికి వాళ్ళు చాలా దెబ్బతింటారు. అలాగే దేవుడు ఈ కఠినమైన మనసు గల వారిని, గర్వపు హృదయం గల వారిని, అహంకారులను దేవుడే శిక్షించాడు. వాళ్ళు ఎలాంటి బుద్ధిని కలిగి ఉంటారు, ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు అనే దాన్ని వచ్చే పునరుద్ధానం ముందు గమనించడానికి ప్రయత్నించేద్దాం. కాబట్టి దేవుని నియమం ఏంటంటే, నీ సహోదరుడితో వ్యాజ్యం ఉన్నప్పుడు, పాత నిబంధనలో దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు బలిపించడానికి వచ్చినప్పుడు నీ సహోదరుడితో నువ్వు ముందుగా సమాధానపడి బలి అర్పించమని దేవుని నియమం ఇజ్రాయెల్కి అన్నా కదా. క్రొత్త నిబంధన చట్టంలో కూడా మనం ప్రభురాత్రి బలిని ఎలాగో అనుసరించాలి, ఎలాగో దాన్ని తీసుకోవాలో తెలుసా? ఖచ్చితంగా సమాధాన పడాలి మన సహోదరులతో. కాబట్టి దేవుని ప్రజలను హింసించు వారి పట్ల దేవుని కాపుదల ఉంటుంది, దేవుని కనికరం ఉంటుంది, దేవుని కృప ఉంటుందని మనము ఈ పాఠం ద్వారా మనము గమనించాలి. కాబట్టి వాక్యమును శ్రద్ధతో ఓపికతో నుండి మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. ఆరాధన మనము మరి యొక్క భాగంలోకి వెళ్ళబోతున్నాము.